కామ్రేడ్స్ రాయలసీమ కార్మికులు బకాయిలు సుమారుగా 150 నుంచి 200 బకాయిలు పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ మేనేజ్మెంట్ ఇంతవరకు కట్టలేదు. కడప పిఎఫ్ఎస్ పోతే కూడా పెండింగ్ ఉన్న బకాయిలు కడితే మేము రిలీజ్ చేస్తామని చెప్పి కడప పిఎఫ్ ఆఫీసర్లు కూడా చెప్తున్నారు. అలాగే మరి కర్నూలుకు సంబంధించి లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా వాళ్ళు కూడా కడప మేనేజ్మెంట్ ఇంతవరకు కూడా డబ్బులు కట్టలే, కేసు వేసాము, కేసు నడుస్తూనే ఉంది, డబ్బులు కట్టాలని చాలా తూర్లు చెప్తున్నాం, వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికైనా తక్షణమైన మేనేజ్మెంట్ రాయలసీమ మిల్ల కార్మికులకు సుమారు 150 నుంచి 200 వరకు బకాయిలు ఉన్నాయి. వాళ్ళు పిఎఫ్ సంబంధించింది అట్లే ఉన్నాయి. 8 లక్షల చిల్లర వరకు పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్న డబ్బులు కట్టేసి కార్మికులు 100 నుంచి 150 మంది 200 వరకు ఉన్న కార్మికులకు చెల్లించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేనేజ్మెంట్ కార్మికులు పెండింగ్ ఉన్న బకాయిలు చెల్లించాలా. చెల్లించకపోతే మేము పెద్ద ఎత్తున ఇప్పుడు రిలీజ్ నిరాక్ష ప్రారంభమైంది, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు ప్రసాద్, ఐఎఫ్డి జిల్లా అధ్యక్షుడు. 25 సంవత్సరాల కింద మూతబడి 1000 మంది వర్కర్లోన 700-800 మందికి పిఎఫ్ ఇచ్చినారు. ఇంకా 200 మందికి పెండింగు 25 సంవత్సరాల నుంచి నాటి వరకు మేనేజ్మెంటు కార్మికులకి ఇవ్వకున్నట్ల మొండికేసుకొని ఆధార్ కార్డులు పేరు తప్పుతోటి బుకాయిస్తూ తప్పించుకొని తిరుగుతున్నది. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది మా ఐఎఫ్టీ తరఫున. అట్లనే కడపకి 2 మాటలు పోతే అక్కడుండే కమిషనర్ కూడా మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, మేనేజ్మెంట్ పైన మీరు అక్కడ కార్యక్రమాలు చేసి ఒత్తిడి తీసుకొస్తేనే పరిష్కారం వరకు కానీ ఇక్కడ రావాల్సిన అవసరం లేదని చెప్పి కడప పిఎఫ్ కూడా చెప్పడం జరిగింది. అట్లే కర్నూలులో కూడా పిఎఫ్ ఆఫీస్కి పోతే వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, ₹1 కోటి పెండింగ్ ఉన్నట్లు వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. మాకు ₹1 కోటి పెండింగ్ ఉండని మేనేజ్మెంట్ ఒత్తిడి చేసి మీరు అక్కడ మేనేజ్మెంట్ ఒత్తిడి చేస్తేనే పరిష్కారం అవుతుంది తప్ప కోర్టులో కేసు నడుస్తుంది. కాబట్టి మీరు ఎంచేపున్న మేనేజ్మెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చి కార్మికుల పక్షాన ఉండి పౌరుడితో బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ భాస్కర్ రెడ్డికి, మిట్టెకి, ఐకే నరేందర్కి మేము దఫాలుగా ఇంటి దగ్గర కూడా పోయి అడగడం జరిగింది. అట్లా అడ్వకేట్ జీవన్ సింగ్తో కూడా అడగడం జరిగింది. ఈరోజు వస్తాం, రేపు వస్తాం, కడపకు పోదామని చెప్పి దాదాపు 6 నెలల నుంచి ఇట్లా కాలక్షేపం చేస్తున్నారు. కాబట్టి మేము కార్మికులుగా మొత్తం ఐఎఫ్టీయు కమిటీ మాట్లాడుకొని ఇక్కడ దీక్ష ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు రేపు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా దీక్షలు ఏర్పాటు చేస్తున్నాం. వెంటనే వాళ్ళు ఈ సమస్యని పరిష్కారం చేస్తే ఎడల భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర టెంట్ వేస్తామని చెప్పి తెలియజేస్తూ నా పేరు వెంకప్ప, ఐఎఫ్టీ జిల్లా కార్యదర్శి.